ఈ బర్త్డే ఫంక్షన్కి నా కొడుకు ఈ డ్రెస్సే వేసుకుంటాడు. ఇదే మొండి పట్టుదలే. పాపం తన భర్త కోసం డ్రెస్ కొనుక్కుంది కదా, దీనికి కూడా పోటీ పడాలా నువ్వు? నేనేమీ పోటీ పడ్డం లేదు. నాకెవరూ పోటీ రావద్దు అని చెప్తున్నాను. కన్న తల్లిగా వాడి మనసేంటో నాకు తెలుసు, వాడి టేస్ట్ ఏంటో నాకు తెలుసు. వాడికి ఈ డ్రెస్సే నచ్చుతుంది, ఈ డ్రెస్సే వేసుకోవాలి. లేదు, వదిన తెచ్చిన డ్రెస్సే వేసుకోవాలి. అది చెప్పాల్సింది నువ్వు కాదు చంటి, చరణ్. అయితే ఈ 2 డ్రెస్సుల్లో ఎవరు తెచ్చిన డ్రెస్ వేసుకుంటాడో చరణ్నే అడుగుదాం, అప్పుడు తేలిపోతుంది కదా. నీకు చరణ్ ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాడో, ఆంటీకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాడో తెలిసిపోతుంది కదా. అప్పుడు తెలుస్తుంది నా విలువేంటో, దీని విలువేంటో. అలా పిలిచి అడిగితే ఖచ్చితంగా మీరు తెచ్చిన డ్రెస్సే వేసుకుంటాను అంటారు. అందులో ఆశ్చర్యమేముంది? మరి తెలిసి ఎందుకే నాతో పోటీ పడాలనుకుంటున్నావు? నేను పోటీ పడాలనుకోవడం లేదు, మీరే పోటీకొస్తున్నారు. పోనీ పోటీకొచ్చి పోటీ చేస్తున్నారా? ఆయనకి ఎలాగో నా మీద కోపం ఉంది కాబట్టి, మీరు తెచ్చిన డ్రెస్సే వేసుకుంటారన్న నమ్మకం ఉంది కాబట్టి ఓపెన్ ఛాలెంజ్ విసురుతున్నారు. అంటే ఇప్పుడు ఏమంటావు? నేననేదే ఉంది. మీరందరూ అంటున్నారు కదా, మా ఆయన వాళ్ళ అమ్మగారు తెచ్చిన డ్రెస్సే వేసుకుంటారు, ఆవిడికి ఆయనకి వేవ్ లెంత్ సింక్ అవుతుంది అని. అది మీ నమ్మకం, కానీ నేను తెచ్చిన డ్రెస్సే వేసుకుంటారని నా నమ్మకం. కాబట్టి ఒక పని చేద్దాం, ఆయన్ని పిలిచి 2 డ్రెస్లు చూపిద్దాం. ఏ డ్రెస్ ఎవరు తెచ్చారో చెప్పొద్దు. అప్పుడు ఎవరు ఏ డ్రెస్ తెచ్చారో తెలియదు కాబట్టి ఏదైనా ఒక డ్రెస్ సెలెక్ట్ చేసుకోరా అంటే వాడి మనసుకు నచ్చిన డ్రెస్ సెలెక్ట్ చేసుకుంటాడు. మమ్మీ, నువ్వు తెచ్చిన డ్రెస్ సెలెక్ట్ చేసుకుంటే నీ టేస్ట్కి తగ్గట్టుగా, నీ స్టైల్కి తగ్గట్టుగా వాడున్నట్టు. అలా కాదని వదిన తెచ్చిన డ్రెస్ తీసుకుంటే వదినంటే మనసులో ప్రేమ ఉన్నట్టే. ఏంటి అలా చూస్తున్నావు? నీ కొడుకు మీద నమ్మకం లేదా? నీ ప్రేమ మీద నమ్మకం లేదా? దీని వాలకం చూస్తుంటే దీని మీద దీనికి డౌట్ ఉన్నట్టుందమ్మా. పోనీ వదిలేద్దామా? సర్లేండి మావయ్య, అలా అయితే వదిలేద్దాం. ఆగండి. మీరేమీ జాలి చూపించాల్సిన అవసరం లేదు. నా కొడుకేంటో నాకు తెలుసు, వాడి మనసేంటో నాకు తెలుసు. పిలవండి వాణ్ణి, మీకు కూడా అర్థమవుతుంది. అవును, ఖచ్చితంగా చరణ్ ఆంటీ తెచ్చిన డ్రెస్సే వేసుకుంటాడు. ఆ డైలాగ్ చెప్పాల్సింది నువ్వు కాదు, అన్నయ్య. అరే అన్నయ్య, అన్నయ్య. ఏంటి అందరూ అలా చూస్తున్నారు నన్ను? ఏం లేదు నాన్నా, ఈరోజు నీ బర్త్డే కదా, 2 డ్రెస్సులు తెప్పించాం. ఇందులో ఏదో ఒక డ్రెస్ సెలెక్ట్ చేయి. ఓ, 2 డ్రెస్సులు తెప్పించారా? ఎవరు తెప్పించారు? ఎవరు తెప్పిస్తే నీకెందుకురా? ఈ 2 డ్రెస్సుల్లో నీకేది బాగా నచ్చిందో ఆ డ్రెస్ సెలెక్ట్ చేయి. ఈ రోజంతా ఆ డ్రెస్లోనే ఉండాలి నువ్వు. నాన్నా, ఈ డ్రెస్ నీకు నచ్చింది కదా,
ఈ కలర్ నీకు చాలా బాగుంటుందిరా. కలర్ బాగుంది కానమ్మా. నానమ్మా ఇది పట్టుకో. ఇదైతే ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది మమ్మీ. రేయ్, అనిపించడం కాదురా, ఆ రెండిట్లో నీకేది నచ్చింది? ఫైనల్గా నువ్వు ఏ సెలెక్ట్ చేస్తున్నావో చెప్పు. ఫైనల్గా అంటే ఇదే బాగా నచ్చింది నాన్న. ఏమి ఇప్పుడేమంటావు? ఇప్పటి వరకు తొలి ప్రేమ, నా కొడుక్కి నాకు వేవ్ లెంతే కలుస్తుంది, నేను తెచ్చిన డ్రెస్సే సెలెక్ట్ చేసుకుంటాడు, ఎన్ని డైలాగులు చెప్పారు. చూసారా, ఫైనల్గా అన్నయ్యకి వదినంటేనే ఇష్టం. అందుకే వదిన తెచ్చిన డ్రెస్సే సెలెక్ట్ చేసుకున్నాడు. అయ్యో ఊరుకో చంటి, సిగ్గేస్తుంది. ఆయన నన్ను ప్రేమించకుండా ఇంకెవరిని ప్రేమిస్తారు? అవునమ్మా, ఆ డ్రెస్ సెలక్షన్తో తెలిసిపోయిందిగా వీడికి నువ్వంటే పిచ్చి ప్రేమని. హే ఆగండి, అసలు ఏం మాట్లాడుకుంటున్నారు మీరు? ఏం జరుగుతుంది? ఏం లేదన్నయ్య, నిన్ను పిలిచే ముందు ఈ డ్రెస్సుల గురించి చిన్న సీన్ జరిగింది. నేననేదే ఉంది. మీరందరూ అంటున్నారు కదా, మా ఆయన వాళ్ళ అమ్మగారు తెచ్చిన డ్రెస్సే వేసుకుంటారు, ఆవిడికి ఆయనకి వేవ్ లెంత్ సింక్ అవుతుంది అని. అది మీ నమ్మకం, కానీ నేను తెచ్చిన డ్రెస్సే వేసుకుంటారని నా నమ్మకం. కాబట్టి ఒక పని చేద్దాం, ఆయన్ని పిలిచి 2 డ్రెస్లు చూపిద్దాం. ఏ డ్రెస్ ఎవరు తెచ్చారో చెప్పొద్దు. నువ్వు తెచ్చిన డ్రెస్ సెలెక్ట్ చేసుకుంటే నీ టేస్ట్కి తగ్గట్టుగా, నీ స్టైల్కి తగ్గట్టుగా వాడున్నట్టు. అలా కాదని వదిన తెచ్చిన డ్రెస్ తీసుకుంటే వదినంటే మనసులో ప్రేమ ఉన్నట్టే. తల్లి కొన్న డ్రెస్ తీసుకుంటావా, భార్య కొన్న డ్రెస్ తీసుకుంటావా? ఎవరు కొన్న డ్రెస్ తీసుకుంటే వాళ్ళ మీద నీకు ప్రేమ ఉన్నట్టు. ఫైనల్ గా నువ్వు నీ భార్యకి ఓటేసేవరా? నానమ్మ ఏంటిది? ఈ విషయం నాకు ముందే చెప్పాలి కదా. ముందే చెప్తే ఏం చేసేవారు? మీ అమ్మగారు తెచ్చిన డ్రెస్సే సెలెక్ట్ చేసుకునేవారు. కానీ ఇష్టపడి కాదు కదా, నన్ను బాధ పెట్టాలని, అంతే కదా?